6 సంవత్సరాలు తన పదవీ కాలంలో 400 కోట్ల టర్నోవర్ ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ నేడు 1200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్లానని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. రైతులు పాల వినియోగదారుడు 2 కళ్లులాగా భావించి తక్కువ ధర ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ చైర్మన్గా పదవి చేపట్టి 6 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు తాను సాధించిన విజయాలను సిటీ కేబుల్తో పంచుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో రైతుగా ఉన్న తాను చైర్మన్గా పదవి చేపట్టడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ 2019 మే 22న చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 6 సంవత్సరాల తన పదవీ కాలంలో 400 కోట్ల టర్నోవర్ ఉన్న కృష్ణా మిల్క్ యూనియన్ నేడు 1200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. 6 ఏళ్ల కాలంలో రైతులకు 3 సార్లు బోనస్, పాడి రైతులు మరణిస్తే క్షీరబంధు పథకం కింద 50,000 రూపాయలు, పాడి రైతు పిల్లల వివాహానికి కళ్యాణమస్తు పథకం, చదువుల్లో అత్యధిక మార్కులు సాధిస్తున్న పాడి పిల్లలకు పారితోషికాలు, దాణా మిక్సర్, రైతులకు బీమా పథకం, పాడి రైతులు ఆరోగ్యం లాంటి ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. 200 కోట్ల రూపాయలతో 27 ఎకరాలలో భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో 6 లక్షల మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో పాడి రైతుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని తెలిపారు. భారతదేశంలోనే రైతులకు అత్యధిక పాలధారిచ్చే ఏకైక సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ విజయ పాల డైరీగా ఎదగటం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ ఘనత వెనుక పాడి రైతులు, ఎండీ నుంచి కింది స్థాయి ఉద్యోగులు సమిష్టిగా శ్రమించడం ద్వారా విజయాలను సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిలో రానున్న 5 ఏళ్ల పదవీ కాలంలో 1200 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డైరీ పాల ఉత్పత్తి 2000 కోట్ల టర్నోవర్గా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తానని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. రైతుకు మంచి వ్యాపార భవిష్యత్తును కల్పించే దిశగా వచ్చే 10 ఏళ్లలో మంచి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతామని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ 6 దశాబ్దాలుగా రైతులతో నడపబడుతున్నటువంటి సంస్థ. నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్లో తీసుకురావడం వలన ఈ సంస్థ రైతుల చేత నడపబడుతున్నటువంటి అవకాశాలు వచ్చినాయి 94 నుంచి. ఈ రోజున 94 యాక్ట్ వలన ఈ రోజున నేను 2019 మే 22న చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అప్పుడు 592 కోట్లు ఉన్నటువంటి టర్నోవర్ ఈరోజు 1200 కోట్లు తీసుకెళ్ళాం. అదే కాకుండా భారతదేశంలో అత్యధిక ధర ఇస్తున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ రైతులకి ధర ఇవ్వటమే కాకుండా మా పాలకవర్గం మేము అందరం కలిపి ఎప్పటికప్పుడు రైతులకు అత్యధికమైన ధర ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజున భారతదేశంలో రేటు ఇవ్వడంతో పాటు సంవత్సరానికి 3 సార్లుగా బోనస్ ఇవ్వటంలో కానీ ఇవన్నీ కూడా చేసి 600 కోట్లు ఉన్న టర్నోవర్ 1200 కోట్లు తీసుకెళ్ళటం, అలాగే అత్యధికంగా రేటు ఇవ్వటం, అత్యధికంగా లాభాలను కూడా సంవత్సరానికి 3 సార్లుగా రైతు తను తీసుకున్నటువంటి పాలని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులను బోనస్ రూపేణా తీసుకోవడంలో కానీ, అదే కాకుండా రైతుకి అవసరమైనప్పుడు రైతు సరిపోతే రైతుకి అవసరంలో ఉండాలని చెప్పి పాలకవర్గం అంతా నిర్ణయం తీసుకుని రైతు చనిపోయినప్పుడు 50,000 రూపాయల క్షీరబంధు పథకం ద్వారా సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇవ్వటం కానీ, రైతు ఇంటి వివాహం జరిగితే కూడా మనం భాగస్వాములు అనే ఉద్దేశంతో కళ్యాణమస్తు ద్వారా 3 కోట్ల రూపాయలు మంగళసూత్రాన్ని ప్రతి పెళ్ళైనప్పుడు రైతు పాలు పోసిన రైతు కుటుంబానికి ఇవ్వటంలో కానీ, రైతుల పిల్లలు చదువుకుంటే అత్యధికంగా విద్య చదువుకున్న వాళ్ళ ప్రస్తుతానికి అత్యధిక చదువుకున్న వాళ్ళకి కొంత పారితోషికం ఇవ్వటంలో కానీ ఇవన్నీ కూడా ఇవ్వటంతో పాటుగా పాడి పశువులకు కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళకు పశువుకి ఏమి కావాలి, రైతుకి ఏం కావాలి అంటే ఆలోచిస్తున్నాము. పశువుకు కూడా హై క్వాంటిటీ మంచి ఫీడ్ని, ప్రోటీన్ కలిగినటువంటి ఫీడ్ని సబ్సిడైజ్గా 4-5 రూపాయలు తక్కువగా యూనియన్ భరించి ఇవ్వడంలో కానీ, మినరల్ మిక్చర్, కాల్షియము, డీవార్మింగ్ ఇవన్నీ అందజేయడంలో కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఒక వంతు రైతు చెల్లిస్తే ఒక వంతు గ్రామంలో సొసైటీ, అలాగే ఒక వంతు యూనియన్ చెల్లించడంలో రైతుకి గీత చనిపోతే అవసరం ఆదుకుంటా కావాల్సినటువంటి
సౌకర్యాలు కానీ, అదే కాకుండా రైతులకి ఆరోగ్యం పేరుతో మేము పాడి రైతుల్ని వెళ్ళి పరీక్షలు చేయించి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందని కూడా తెలవకపోయినా సరే పాడి రైతులు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా కష్టపడతారని చెప్పి ఈ జిల్లాలో 18 మంది పాడి రైతులు గ్రామాల్లోంచి వరుణ్ కార్డియాక్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తద్వారా 1700 మంది పైగా టెస్టులు చేసి దాంట్లో 300 మందికి యాంజియోగ్రాములు చేసి 42కి స్టెంట్లు వేయటం కానీ, అలాగే 10 మందికి బైపాస్లు చేసి ఇంకా నిరంతరం ఒక 4000 మందికి కళ్ళ వైద్యం ద్వారా కళ్ళ ఆపరేషన్లు చేయటం కానీ, అంటే ప్రతి పాడి పశువుకి ఏం కావాలి, పాడి రైతుకి ఏం కావాలి, ఉన్నటువంటి ఈ సౌకర్యాలని ఇవన్నీ కూడా తీసుకుని మా పాలకవర్గం మేము అధికారులు అందరం కూడా దాన్ని పాడి రైతుకి పశువుకి కావాల్సినటువంటి సౌకర్యాలను అందచేయటం వలన ఏటా 20%, 15% నుంచి 20% ప్రొక్యూర్మెంట్ పెరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిదీ ఆ లాభాలను కూడా పెంచుకుంటారని మా అధికారులు అందరూ కూడా అన్ని స్థాయిల్లో చేసి రైతులు వినియోగదారుడు 2 కళ్ళుగా ప్రయాణం చేయటం వలన ఇవాళ విజయవాడ మన కృష్ణా జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా విజయ అంటే బ్రహ్మాండమైనటువంటి తన పాలనే బ్రహ్మాండంగా వెన్నపూస తీసుకుని ఆ పెన్నపూసని వాడుకుంటాంలో కానీ క్వాలిటీ కలిగిన పాల పదార్థాలు ఇవన్నీ కూడా అందజేయటం వలన ఎక్కడా కూడా వినియోగదారుడు 2 కళ్ళలాగా ఉండటం వలన మా ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్స్, బ్రెడ్, స్వీట్స్, పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ ఇవన్నీ కూడా ఆ వినియోగదారుడికి తక్కువ రేటుకి ఆరోగ్యకరమైనటువంటి పౌష్టికాహారం అందజేయడం వలన వినియోగదారుడు రైతు 2 కళ్ళలాగా ప్రయాణం చేయడం వలన 6 దశాబ్దాలుగా మేము మనమంతా కూడా కలిసి రైతులు వినియోగదారుడు కలిపి ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దిశలో ఇంకా భవిష్యత్తులో కూడా 1200 కోట్ల నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్లో 2000 కోట్లకు తీసుకెళ్ళటం, ఈ 5 సంవత్సరాల్లోనే రేట్ ఇవ్వటం, బోనస్ ఇవ్వటం, రైతు సంక్షేమ కార్యక్రమాలు చేయటం, పాడి పశువు సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కాకుండా 200 కోట్ల రూపాయలతో వీరవల్లిలో అత్యాధునికమైనటువంటి పాల కర్మాగారాన్ని ఒక 6 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ దిశగా ఆటోమేషన్ దిశగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి టెక్నాలజీతో 27 ఎకరాల స్థలాన్ని కొని దాన్ని రైతులు కట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా అంటే రైతుకి తన వ్యాపారం భవిష్యత్తులో ఒక నెక్స్ట్ 6 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాలు చేసాం. మేము నెక్స్ట్ 10 దశాబ్దాలకు సరిపడా కావాల్సినటువంటి కొత్త పాల ఫ్యాక్టరీ కానీ విజయవాడ పాల ఫ్యాక్టరీలో బై ప్రొడక్ట్స్ యూనిట్ని కానీ ఇవన్నీ కూడా నిర్మించి రైతు, పశువు, భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆలోచనలతో మా పాలకవర్గం మేము అందరం కూడా సమిష్టి కృషితో ఎండి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా కష్టించి పనిచేయటం వలన మేము ఈ యొక్క ఫలితాలను భారతదేశంలో అత్యధికమైన ధర ఇవ్వటంలో, అత్యధికమైన సర్వీస్ చేయటంలో, అత్యాధునికమైన పాల ఫ్యాక్టరీ నిర్మాణంలో అందరం కలిసి సమిష్టి కృషి మాత్రమే. కోఆపరేటివ్ అనే పదానికి అర్థం ఒక సమిష్టి కృషి. ఆ సమిష్టి కృషితోనే మేమందరం కూడా ఈ విజయవంతమైన కార్యక్రమాలని ఆ తెల్లవారుజామున 4 గంటలకు పేడకళ్ళు తీసుకునే ఒక మహిళ తను తీసినటువంటి పాలని వ్యాపారం చేసి పక్క రాష్ట్రాల్లో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి భారతదేశంలో అత్యధిక ధర తీసుకుంటూ తన లాభాలను కూడా తీసుకోవడం వలన మేము ఎప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ పెరుగుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మెరుగైన ధర ఇవ్వటానికి ఇంకా అంటే ఆ కష్టించే పని చేసే రైతు ఎంత ఇచ్చినా గిట్టుబాటు అవ్వదు. కానీ ఆ రైతు ఎప్పుడు కూడా తన కష్టాన్ని తను లెక్కేసుకోడు కాబట్టి ఆ పడిన కష్టానికి మెరుగైనటువంటి ధర ఇవ్వటంలో మేము అందరం కూడా కలిసి సమిష్టి కృషి చేసి ఆ రైతుకుని ఇంకా స్ట్రెంగ్తన్ చేయటానికి, బలోపేతం చేయటానికి ప్రయత్నం చేస్తాము. కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యురాలు, అలాగే మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా, ముదినేపల్లి శాసనసభ్యురాలుగా ఆవిడ ఆ రోజు నుంచి ఈ వరకు ఇవాళ 74 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా మొన్న కూడా మా పాలకవర్గ సమావేశం మా మీటింగ్లో కూడా 22వ తారీఖున కూడా పాల్గొనడం జరిగింది. ఆవిడ హైదరాబాద్ వెళ్ళటం, తెల్లవారేసరికి చనిపోయి ఉండటం, ఆ రోజు నుంచి ఈ భార్యాభర్తలు ఇద్దరు, నేను నాగేంద్రనాథ్ గారు, సీతాదేవి గారు ఇద్దరు కూడా ఇప్పుడు కూడా చిరకాలంగా రైతు సమస్యల మీద నిరంతరం ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మరణం ఇవాళ పాల రైతు కానీ కృష్ణా జిల్లాకు కానీ తీరంలోటు. భగవంతుడు వారి కుటుంబానికి వారికి ఆత్మశాంతి కలగజేయాలని మనసారా కోరుకుంటున్నాను.